ప్రజల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టు ప్రభుత్వాలు ఆలోచిస్తుంటాయి. అందుకు తగ్గట్టుగా ఉన్నతాధికారులు కొత్త కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతుంటారు. తాజాగా రైల్వే శాఖ కదిలే ఏటీఎంను ప్రయాణికుల ముందుకు తీసుకొచ్చింది. రైలు ప్రయాణంలో కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్స్ లేకపోవడంతో యూపీఐ పేమెంట్స్ ఇబ్బందికరంగా మారాయి. దీంతో డబ్బులు ఉన్నా కొనుగోలు చేయలేని పరిస్థితి అడపాదడపా ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రైల్వే శాఖ కదిలే ఏటీఎంని తీసుకొచ్చింది. ఇందుకోసం తొలిసారిగా ముంబై మన్మాడు పంచవటి ఎక్స్ప్రెస్లో ప్రయోగాత్మకంగా ఏటీఎంని ఇన్స్టాల్ చేశారు. ప్రయాణికులు డబ్బులు విత్డ్రా చేసుకునే సౌకర్యం కల్పించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఏసీ చైర్ కోచ్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రతో కలిసి ఈ ఏటీఎంని ఏర్పాటు చేశారు. త్వరలోనే ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఏటీఎం సంరక్షణ కోసం షట్టర్ డోర్ను కూడా ఏర్పాటు చేశారు. పంచవటి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి నాసిక్ జిల్లాలోని మన్మాడ్ జంక్షన్కి ప్రయాణం చేస్తుంది. ఒకవైపు జర్నీకి సుమారు 4 గంటల 35 నిమిషాలు పడుతుంది. ఈ కదిలే ఏటీఎం ప్రయోగం విజయవంతమైతే త్వరలో మరిన్ని రైళ్లలో ఇలాంటి తరహా ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.